బాలుడు నడవకూడని ఒక మార్గం కూడా ఉంది. 2 మార్గాలు ఉన్నాయి. దర్ ఈస్ 2 ways. బాలుడు నడవలసిన త్రావ ఒకటి, నడవకూడని త్రావ ఉంది. తల్లిదండ్రులు సాధారణంగా నడవకూడని మార్గం ఏదో వాళ్ళకి తెలుసు. పిల్లలు దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, వాళ్ళు పెద్దల మాట వినాలి అని దాని గురించి చాలా ఫోకస్ పెడతారు వాళ్ళు. కానీ నడవలసిన మార్గాన్ని వాళ్ళు చేయలేకపోతున్నారు. మీకు అర్థమయ్యే భాషలో నా యొక్క అనుభవంలో నేను ఇంటికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన తర్వాత మాకు బంధువులు అవుతారు వాళ్ళు. నాకు భోజనం సిద్ధపరుస్తున్నారు వాళ్ళు. నేను వెళ్ళే సమయానికి వాళ్ళ అబ్బాయి భోజనం చేస్తున్నాడు. వాడు ఎలా తింటున్నాడంటే ఆ ప్లేట్ చుట్టూ అన్నమే, సగం ప్లేట్లో ఉంది, సగం చుట్టూరు అన్నం ఉంది. వాడు అది కొంచెం ఇది కొంచెం పిసికి పెడుతున్నాడు. తినేసి దాంట్లో చేయి గడిగేసాడు వాడు. చేయి గడిగేసి లేచి వెళ్తున్నాడు. నాకు పట్టరాని కోపం వచ్చేసింది. ఆ ప్లేట్ తీసుకెళ్ళన్నా. ఆ ప్లేట్ తీసుకుంటే నా ముఖం ఎలా చూస్తున్నాడు వాడు. ఆ ప్లేట్ తీసుకెళ్ళి నువ్వు చేయి కడుకున్న దగ్గర పెట్టుకో అన్నా. ఇంత లోపల వాడు ఇంక ప్లేట్ దిగిపోతున్న సమయానికి వాళ్ళ నాన్నమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఏందయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనింది. ఏం మాట్లాడానమ్మా అన్న. వాడు మగబిడ్డయ్యా, వాడు మగబిడ్డ, వాడు ఎట్ట తీస్తాడు ప్లేట్లు అనింది. నేను బెత్తరిపోయా. మగబిడ్డ అయితే ప్లేట్ తీయకూడదా? అసలు మీ ఉద్దేశం ఏందమ్మా అన్న. మా ఇళ్లలో మేము మగబిడ్డలు తీరయ్యా, ఆడవాళ్ళ తీయాల. ఆ కోడని పిలుస్తుంది, మా రైటా వాడి చేత ప్లేట్ తీపిస్తున్నాను, వచ్చి తీ తొందరగా అంటుంది. ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంది ప్లేట్ తీయడానికి. సరే, నా వల్ల కావట్లేదు, ఒకే నాకు ఆరాటంగా ఉంది. ఏం చేయాలనుకుంటున్నారు అన్న. మాకు వ్యవసాయం అంతా ఉందయ్యా, అవన్నీ వాడి చేత చేయించాం. వాడిని మంచి ఇంజనీర్ చేయించాలనుకుంటున్నాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనుకుంటున్నాం. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయించాలంటే ఈ గ్రామంలో కుదరద్దా అన్న. కుదరదయ్యా. మరి ఎక్కడ చేస్తారు? ఏదైనా హాస్టల్లో చేర్పిస్తాం. మరి హాస్టల్లో ఎలా ఉంటుంది తెలుసా నీకు సంగతి? మరి అక్కడ వీడి ప్లేట్ వీడే కడుక్కోవాలా, వీడు తిన్నది వీడే ఎత్తాలా, వీడి బట్టలు వీడే సర్దుకోవాలి, వీడి రూమ్ వీడే క్లీన్ చేసుకోవాలి. నీకు తెలుసా సంగతి అన్న. అవునయ్యా అంటుంది. మరి వాడికి త్రోవ నేర్పిస్తే కదా మీరు, వాడు రేపు చేస్తాడా? హల్లెలూయా. ఇంకొక విచిత్రమైన కుటుంబాన్ని చూశా. ఆ అమ్మాయికి చదవడము, రాయడము, తినడం తప్ప ఇంకేం రాదు వాళ్ళ అమ్మాయికి. ఏందమ్మా ఏంటి ఈ అమ్మాయి సంగతి ఏందని అడిగితే, అయ్యా రేపు పెళ్ళి అయిన తర్వాత చూసుకుంటుందిలేయ్యా, ఇప్పుడే ఎందుకు అని బాధ పెట్టడం, వాళ్ళని ఎందుకు చిమ్మించడం, ఎందుకు బట్టలు ఉతుకుకోవడం ఎందుకు, అయ్యింది చదవని ఎట్టా అత్తగారింటికి వెళ్తే ఎట్ట తప్పదు కదా అని పెంచుతుంది. ఆ మార్గంలో పెంచుతుంది ఆ తల్లి. మరి నా దేవుని బిడ్డలారా, అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత కాపురం చేస్తుందంటారా? చేస్తుందా? ఇదేంది నాకేం సంబంధం? ఈరోజు అనేక కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించడం లేదు. తల్లిదండ్రులు అలారముద్దగా పెంచేస్తున్నారు. వాడి గురించి అసలు ఆలోచించట్లేదు. నా పిల్లడికి మంచి డ్రెస్ ఇప్పేయాలని చూస్తున్నారు, వాడు అందంగా ఉండాలని చూస్తున్నారు. వాడి దగ్గర ఒక పని కూడా చేయించట్లేదు. అది తప్పైన మార్గం. మీరు అనుకుంటున్నారు సండే స్కూల్కి పంపించేస్తే సరిపోద్ది అనుకుంటున్నారేమో. నో. సండే స్కూల్ ఏం చేస్తారంటే 1 గంట ఉంటుంది అంతే. మన అయ్యగారు నన్ను ఒక మాట అన్నారు. మా సండే స్కూల్లో ఒక పిల్లోడు ఉన్నాడు. బ్రదరు, ఈ అబ్బాయి సండే స్కూల్కి చెడ్డ పెడతాస్తున్నాడు అన్నాడు. నాకు అర్థం కాల, ఏం చెడ్డ పెడతాస్తున్నాడు అబ్బాయి ఏదనుకున్నా. తర్వాత ఎంక్వైరీ చేసి వాడు ఏదో తప్పు చేశాడు. వాడు తప్పు చేయడానికి కారణం ఏంటి, వాడు ఎందుకు అలా తప్పు చేశాడు? మరి ఏఫీసీలకు రాసిన పత్రికలో కూడా చెప్పబడుతుంది కదా. ఒకసారి చూడండి, 6వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుతాం. మీరు చదవడం వస్తుంది, నేనే చెప్తాను. తండ్రులారా, మీ పిల్లలకి కోపం వచ్చేటట్టుగా నిష్ఠూరపరచకండి, వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్పండి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, వేరే ఎవరైనా పోలిక చేసి ఎందుకురా నువ్వు బతకడమా, ఎందుకురా నీ జీవితం ఎందుకురా అంటున్నారు. ఆ పసి వయసులో వాడికి ఏం తెలీదు. ఆ టైంలో వాడు ఏదో చేసుకోవాలని చూస్తున్నాడు. కనుక మా ఆత్మీయ తండ్రి గారు ఫిలిప్ గారు ఒక మాట అనేవాళ్ళు, తల్లి చేనులో మేస్తే దూడ, ఆవు చేనులో మేస్తే దూడ గట్టు మీద మేదు, అది కూడా చేనులోనే మేస్తుంది. కనుక తల్లిదండ్రులు సరైనటువంటి వాక్యం చేత నింపబడకపోతే, సరైన నడిపింపు లేకపోతే వాళ్ళ పిల్లలు కూడా సరిగా నడవలేరన్న సంగతి మాత్రం చెప్తున్నాను ఈ రాత్రికాల వేళలో. కనుక ఈ రాత్రికాలం నా ప్రియమైన దేవుని బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించండి. వాడు ఏమేం చేయాలో అన్ని వాడికి నేర్పించండి. చిన్నప్పటి నుంచి వాడు తిన్నది వాడి చేత ఎత్తిపించండి, వాడి బట్టలు వాడి చేత ఉతికించండి, వాడి పనులన్నీ వాడు చేసుకున్నట్టుగా చేయండి. మీరు ఉన్నా లేకపోయినా వాడు బతకడు. అమ్మమ్మ నా బిడ్డ ఏం చేయకూడదు
ఎందుకు పనికిరానటువంటి వాడిగా మారిపోతాడు వాడు. జాగ్రత్త. ఈ రాత్రికాలం మీకు తెలియపరుస్తున్నాను కనుక నా దేవుని బిడ్డలారా, సండే స్కూల్కి పంపించడం కూడా బాలుడు నడవలసిన మార్గంలో ఒకటి. దేవుని వాక్యాన్ని వాడు తెలుసుకోవడం కూడా మార్గంలో ఒకటి. ఆ వాక్యాన్ని వాడు జాగ్రత్తగా తెలుసుకున్నప్పుడు మాత్రమే నేను ఎట్లా నడవాలి, ఎట్లా నడవకూడదని తెలుసుకుంటాడు. మొదటగా తల్లిదండ్రులే వాళ్ళకి సండే స్కూల్ టీచర్ ఫస్ట్. దేవునికి స్తోత్రం. మా దగ్గరకు వస్తుంటారు, అయ్యా వీడి మాట ఏం అంటలేదయ్యా, వీడు కొంచెం భయం పెట్టండి అయ్యా. ఏం పెట్టాలి భయం? ఏం పెట్టాలమ్మా చెప్పండి. వాళ్ళు ఒకవేళ అన్నా మనకు యాక్షన్ చేస్తారు మన ముందు, అంతే. వాడికి చెప్పాల్సిన బాధ్యత మీరే. మీరు నడవండి, వాడి చేత నడవమని చెప్పండి, వాడు నడుస్తాడు. మీరు నడవకుండా వాడిని నడవమని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకేనా? దేవునికి స్తోత్రం.